ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 21వ పాసురం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే పొడి బియ్యం సారె కూడా సమర్పించారు. ఈరోజు స్వామివారి కైంకర్యాన్ని చూసి స్వామివారి కృపకి పాత్రలవుతారని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇవాళ 21వ పాసురం. ఈ పాసురం నుంచి మొదలు పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా మేల్కొలిపి తమ యొక్క కోరికను వెలబిచ్చుతున్నారు అనేది తెలుసుకోవాలి. మనం ఈ పాసురం 21వ పాసురం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ఏ తెక్కలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప மாதாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாரண கவலத்தலில் வாசற்கண் ஆத்தாது வந்தவன் பணியமா போலே போத்தியாம் வந்து புகழந்தேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది పాసురం. ఈ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొలపటానికి ముందుగా ఓ నందగోపుని యొక్క కుమారుడా మేల్కొలవయ్యా అని అంటున్నారు. నీవు ఇంకా నిద్రపోతే ఎలా, అరివురాయ్ మేల్కో అంటూ కీర్తించే క్రమంలో నందగోపుని కుమారుడా అనటం మాత్రమే కాదు, ఆ నందగోపునికి ఒక విశేషణం చెప్పారు. ఏమని? ఏ తక్కలంగళ్ ఎదిరిపోంగి మీదళిప్ప. నందగోపుని దగ్గర అసంఖ్యాకమైనటువంటి గోసంపద ఉంటుంది. ఆ గోవులన్నీ కూడా ఎలా ఉంటాయంటే, వెళ్ళి పొదుగు కింద మనం కుండ పెట్టడం ఆలస్యం, అలా పాలను వర్షించేస్తాయి అన్నమాట. ఏ తక్కలంగా ఎదిరి పొంగి మీదళిప్ప, పెట్టి పెట్టగానే పొంగి పొరలిపోయేలాగా పాలు వర్షింపచేసేటువంటి అనేకమైన ఆవులని గేదెలని సంపదగా కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా అనటం ద్వారా నందగోపుడు అంటే ఎవరనుకున్నాం? అంతరార్థంగా ఆచార్యుడు అనుకున్నాం. ఆచార్యులు తండ్రి అంటే మంత్రోమాత గురోపిత. తండ్రి గురువుతో సమానం, గురువు తండ్రితో సమానం, గురువు తండ్రితో సమానం, మంత్రం తల్లితో సమానం. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మకి తండ్రి నందగోపుడు అంటే ఆచార్యుడు అని లెక్క. ఆచార్యుడు అనేటువంటి వారు ఎంతో ఔదార్యంగా శ్రీ సూక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. శిష్యులు అడిగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, అడగకపోయినా వాళ్ళ దుర్గతి చూసి అయ్యో వీడింకి ఎప్పుడు సంసారం నుంచి బయటపడతాడు, ఈ సంసార మండలంలోనే కొట్టుమిట్టాడుతుంటే ఎలా, ఆత్మకు ఉజ్జీవనం ఎలా వీడికి అని అడగకపోయినా కూడా శిష్యుడి యొక్క దుర్గతిని చూసి తట్టుకోలేక శ్రీ సూక్తులను అనుగ్రహించేవారు కొంతమంది ఆచార్యులు. కొంతమంది భగవత్ సేవగా శిష్యుల్ని శ్రీ సూక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమిటంటే భగవంతుడికి మంగళాశాసనం చేయడం కోసం భగవంతుని ఆజ్ఞగా శిష్యులను తయారు చేస్తూ ఉంటారు. గోవు ఎలా అయితే 4 చూచకముల నుంచి పాలు వర్షిస్తూ ఉంటుంది, ఆచార్యుడు అనేటువంటి వాడు గోవుతో సమానం. ఆచార్యుడు కూడా 4 కారణాలతోటి శ్రీ సూక్తులు అనేటువంటి పాలను వర్షిస్తాడు. నందగోపుడు అంటే ఆచార్యులు, గోవులు అలా పాలను వర్షిస్తూ ఉన్నాయని చెప్పింది గోదమ్మ ఈ పాసురంలో విశేషణంగా నందగోపుడికి. అంటే ఆచార్యుడు రూపమైనటువంటి నందగోపుడు అంటే ఆచార్యులు శ్రీ సూక్తులు ధారాళంగా వర్షిస్తున్నారు. ఇక వారి యొక్క శ్రీ సూక్తులని చూసి విని నిన్ను ఆశ్రయించాలి కాబట్టి నీవు మేల్కొనవయ్యా, మమ్మల్ని అనుగ్రహించడానికి మేము ఆచార్యుల ద్వారా వచ్చాము. ఎలా అయితే తండ్రికి భవ్యుడై ఉన్నాడో కృష్ణుడు, అలాగే ఆచార్యుడికి భవ్యుడై ఉంటాడు పరమాత్మ. ఆచార్యుడిని చూసి అప్పుడు ఆచార్య సంబంధం కలిగినటువంటి వాళ్ళని త్వరగా స్వీకరిస్తాడు. ఇప్పుడు సృష్టిలో ఉన్న వాళ్ళందరూ భగవంతుని చేత సృష్టి చేయబడిన వాళ్లే కదా, మరి అందరూ తన బిడ్డలే అన్నప్పుడు ఆచార్యుడు ఆశ్రయించిన బిడ్డల్ని త్వరగా ఎందుకు తీసుకుంటాడు అంటే ఆచార్య సంబంధం ఉంటే త్వరితగతిన వాళ్ళని స్వీకరిస్తాడు. అవును, ట్రైన్డ్ పర్సన్ కి వితౌట్ ట్రైన్డ్ కి తేడా ఉంది. చెప్పాము, మీకు గుర్తుంది? ఫస్ట్ ఎపిసోడ్ అదే మంది. అది అంటే ఎప్పుడైనా సరే ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఒక మనం అథ్లెట్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం, హర్డిల్స్ ని ఎలా జంప్ చేసి ఎంత స్పీడ్ గా వెళ్ళాలనేది ఒక ట్రైన్డ్ పర్సన్ కి బాగా తెలుస్తుంది. మామూలుగా ఆ పోటీలు పరుగు పందెంలో పాల్గొనటానికి 2 వచ్చారండి. ఒక అమ్మాయి బాగా ట్రైనింగ్ తీసుకుంది, ఒక అమ్మాయి ట్రైనింగ్ లేకుండా వచ్చింది. ట్రైనింగ్ లేకుండా వచ్చిన అమ్మాయికి హర్డిల్ రాగానే దానికి ఎంత ముందు తన స్పీడ్ ఇంకా పెంచాలి, ఎంత ఎత్తుకు ఒక్కసారిగా ఎగరాలి, ఎక్కడ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ ఈమెకి తెలియదు. ఈ మెళకువలన్నీ నేర్చుకొని ఒక ట్రైనర్ దగ్గర వచ్చింది ఇంకొక అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి గెలుస్తుంది కానీ ఆటోమేటిక్ గా ఈ అమ్మాయికి తెలియదు కదా.
హర్డల్స్ ని ఎలా జంప్ చేయాలి, ఎంత డిస్టెన్స్ నుంచి మనం అంతే ఇంకా కదా. ఎక్కువ దమ్ము తీసుకోవాలి, ఇవన్నీ ఈ అమ్మాయికి తెలుస్తాయి. స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న దానికి అసలు ఏమీ లేకుండా ఎగ్జామ్ రాసిన దానికి చాలా తేడా గురువు ఉంటుంది. లేని విద్య ఎప్పుడూ శోభించదు. అందుకనే అది భగవంతుని ఆశ్రయించడం అయినా సరే ఒక ఆచారాన్ని ముందుంచుకున్నప్పుడే త్వరితగతిన వీలవుతుంది. ఒకటే డెస్టినేషన్ శ్రీరంగం వెళ్ళాలి. అది ట్రైన్లోనూ వెళ్ళవచ్చు, కార్లోనూ వెళ్ళవచ్చు, ఫ్లైట్లోనూ వెళ్ళవచ్చు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు నడిచి కూడా వెళ్ళొచ్చు. నడిచి వెళ్తే టైం పడుతుంది, కారులో వెళితే కొంచెం స్పీడ్, ట్రైన్ అయితే ఇంకొంచెం బెటర్, ఫ్లైట్ అయితే వెంటనే వెళ్ళిపోతాం, జమ్మని వెళ్ళిపోతాం. అలాంటిదే ఆచారుని ఆశ్రయించి స్వామిని చేరుకోవటం. అందుకని ఆచార్యుడి ఆవశ్యకత ఎక్కడ గోవన్ వచ్చిందో, గేదె అని వచ్చిందో మొత్తం అంతా కూడా ఆచార్య సంబంధమే. మేఘవనన్నా ఆచార్యుడు పెడుతుంది గోదమ్మ. అలాగే గోవుని కూడా ఆచార్యుడికి అంతరార్థంగా, ఇలా ప్రతిది కూడా ఆచార్యుల వైభవాన్ని తర్వాత శ్రీమన్నారాయణాయ నమః. ఓం గముదాక్షగణశ్రేష్ఠ జైనామత్యప్రదాయ నమః. ఓం ధర్మేధర్తాహంత్రే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం క్షత్రియాంతకరామాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం పాండవారి ప్రకర్త్రే నమః. ఓం శ్రీకారాయ నమః. ఓం ఉపత్యకాదేశస్థ శంకరధ్యానమూర్తయే నమః. ఓం రుక్మాబ్జరసీకులక్ష్మీగతపస్మినే నమః. ఓం రజలక్ష్మీకరాంబోజ దత్తకల్హారకస్రజే నమః. ఓం సాలగ్రామనివాసాయ నమః. తల్లిగానో బల్లిగానో పిల్లిగానో ఒక జన్మ వస్తూ ఉంటుంది. అంటే కర్మ ఫలాన్ని అనుసరించి మనం జన్మలు భగవంతుడు ఎందుకు మనకి ఏదో ఒక విషయం నేర్పించాడు. ఆయన ఇచ్చా మాత్రంగా ఉంటుంది. ప్రతి ఒక్క జన్మ మనల్ని ఉద్ధరింపచేయడం కోసం తాను ఇష్టపూర్వకంగా వస్తున్నాడు. ఆయనకే కర్మ ఫలాలు అయితే మనం ఏమిటంటే జన్మ ఎత్తే కొద్దీ మనలో ఉండే ప్రకాశం అంతా తగ్గిపోతుంది. ఎందుకంటే గత జన్మల్లో చేసిన పాపాలు ఇవన్నీ అంటుకుపోతూ ఉంటాయి ఈ జీవుడికి, అందుకని తగ్గిపోతూ ఉంటుంది. భగవంతుడు జన్మ ఎత్తే కొద్దీ ఇప్పుడు కృతయుగానికి ఆయన నరసింహస్వామి, వామన, పరశురామ, రామచంద్రమూర్తి పురుషులేంటి, పిల్లలేంటి, ముదుసలి వాళ్ళేమిటి, ఎవరైనా గాని సమ్మోహనమూర్తి ఆ శ్రీకృష్ణ స్వామి. త్రిభంగిని నమః అని మురళీధరుడు వేంచేసి ఉంటే అసలు ఆయన్ని చూడాలి గాని ఎంత అద్భుతంగా ఉంటాడో. కాబట్టి అటువంటి సమ్మోహన రూపం. అవతారం గడిచే కొద్దీ తేజస్సు పెరుగుతున్నటువంటి స్వామి ఆయన. జన్మ గడిచే కొద్దీ కర్మ ఫలాలు మోసుకొస్తున్న వాళ్ళు మనం. ఆ విశేషం చెప్తుంది గోదమ్మ. నాయన పరంజ్యోతి స్వరూపుడు లాగా ఎంతో గొప్పగా వెలిగిపోతున్నావు, నీవు ఇంకా నిద్రిస్తే ఎలా అయ్యా, మేల్కొనవయ్యా అంటూ కీర్తించింది. ఇలా శ్రీకృష్ణ పరమాత్మను పలు విధాలుగా ప్రస్తుతించి మన గోదమ్మ మేల్కొనవయ్యా అంటూ తాము ఎలా ఓడిపోయి వచ్చామనేది చెప్తున్నారు. ఇప్పుడు నీ బాణపు దెబ్బలకి శత్రువులు ఎలా అయితే ఓడిపోతారో నీ గుణాలకి మేము వశలమైపోయి నీ దగ్గరకు వచ్చామయ్యా, నీవు నిద్రిస్తూ ఉంటే ఎలా స్వామి, నీవు మేలుకొని మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ ఈనాటి పాసరంలో మన గోదాగోష్ఠి శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొలిపే ప్రయత్నం చేసింది. ఇక మరి ఆయన మేల్కొన్నాడా, ఎలా కళ్ళు తెరిచాడు, ఇవన్నీ కూడా రేపటి రోజున సేవించుకుందాం. అంటే ఇవాళ పాసరంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆయన యొక్క కళ్యాణ గుణాల గురించి ఈవిడ చెప్తూ కీర్తిస్తూ మేల్కొల్పారు, ప్రయత్నం చేశారు. అంతవరకు ఎగ్జాక్ట్లీ భగవంతుని యొక్క గుణకీర్తన చేశారు. నీవు మేల్కొనవయ్యా. సుప్రభాతం ఉందండి, స్వామికి సుప్రభాతం సేవిస్తాం. ఎలా సేవిస్తాం? ఆయన వైభవాన్ని చెప్తూనే కదా. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామి నీవు మేల్కొని మమ్మల్ని అనుగ్రహించవయ్యా. శత్రువులు ఎలా అయితే మొదలు నరికిన చెట్టు వలె నీ పాదాల దగ్గర పడిపోయారో, నీ యొక్క బాణపు దెబ్బలకి, నీ గుణాలకి మేము ఓడిపోయి నీ పాదాలను ఆశ్రయించి నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చామయ్యా, నీవు మేలుకొని మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటుంది గోదమ్మ. గుండె నిండా ప్రేమ ఉంటే అది ఇంత స్వచ్ఛంగా ఎలా అయితే వశమైపోయి తండ్రి నీవే దిక్కు అని మనం ఆశ్రయిస్తామో స్వామిని, అంత స్వచ్ఛమైన ప్రేమ గోదమ్మ మాటల్లో, ఆవిడ యొక్క ఈ పాసరాలలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనం కూడా భక్తి ఉంటే ఆ రకంగా భక్తులుగా ఉండాలి, అంతలా విశ్వసించాలి, అంతలా నమ్మాలి స్వామిని అన్నది అర్థమవుతుంది. అధ్యాపయంతి గోదమ్మ.
అంతే. టీచర్ అధ్యాపయ అంతే. అమ్మలాగా అనుగ్రహిస్తుంది మనకి చక్కగా. ఎన్ని పాత్రలు పోషిస్తున్నారో ఆవిడ. మొన్నటి పాసురంలో అడ్వకేట్, ఈ వాళ్ళ టీచరు, ఎన్ని రకాల పాత్రలు ఆవిడ అసలు. పైగా వయసు చూస్తే 5 ఏళ్లే. 5 సంవత్సరాలు. నిజంగానే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆండాళ్ తిరువడిగలే శరణం, సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు. ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்பா மாற்றதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலெழாய் மாற்றாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழந்தேலோரெம்பாவாய். పాలను పిండుటకై పొదుగుల క్రింద ఎన్ని భాండములుంచినను అవనియు పొంగి పొరలి పోవునట్లు కుక్షీరధారలను వర్షించే గో సంపద గల్గిన శ్రీనందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనరావయ్యా. అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రిత పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి కోడిపోయి నీ వాకిట నిల్చి నిన్ను శరణు జొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇదః పరం బెరుగమని నీ పాదానుదాసులమై వచ్చితిని. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళ శాసనము చేయ నిలిచినాము స్వామి. నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి. లేచిరావయ్యా అని వేడుకుంటున్నారు. భక్త మహాశయులకు మా విన్నపం.
ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नग शयना परशुराम बलराम रघुकुल राम पुरुषोत्तम पुण्य पुरुष पुंडरीकाक्ष वामन वासुदेव वांछित वरदा వీణామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానావస్థలో పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహరా నగధరా కోటి 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 దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేనామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా బాలాజీ బాలాజీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయ